హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీరవని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు వండుకుంటున్నాం. చేపల పులుసు మీ అందరికి ఇష్టమే కదా. సో చేపల పులుసు ఎలా తయారు చేస్తారో ఒకసారి మీరు కూడా చూడండి. నేను ఎలా తయారు చేస్తున్నాను. ముందు చేపలని తీసుకోవాలి, మంచిగా నీట్గా కడుక్కోవాలి చేపలని. ఇవి పచ్చి చేపలు ఉంటుంది కదా, పచ్చి చేపలు, ఎండిపోయినాయి కాకుండా పచ్చి చేపలు. సో ఎట్లున్నాయి చూసి కదా, చూడండి. ఇది పచ్చి చేపలు. నేను మంచిగా నీట్గా కడిగేసింది మా అమ్మ. మళ్ళీ కడుగుతావా అమ్మ? మంచిగా కడుగుతుంది మళ్ళా. సో చేపలు చూడండి, పెంచింది. చింతపండు నానేసింది. రవ్వులు, చేపల రవ్వులు ఇవి బాగుంటాయి టేస్ట్. చింతపండు కూడా నానేసింది ఫస్టే. ఎక్కువ ఇట్లా చింతపండు నానబెట్టుకోవాలి. టమాటాలు, ఉల్లిగడ్డ, సో ఇలా
స్పూన్స్ వేసినాం అనుకో మంచిగా టేస్ట్ వస్తుంది అల్లం వేస్తే. 2 స్పూన్స్ అల్లం వేస్తే నీసు రాకుండా ఉంటుంది. చేపల పులుసు కొంతమంది వండితే బాగా నీసు వస్తుంది, ఎందుకో మరి మా ఇంట్లో అంత నీసు రాదు మేము వండుకున్న తీరుగా అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా. కారం పొడి కూడా ఇప్పుడు వేసానా, ఇది కూడా 3 స్పూన్స్ వేసినావు అదే ఖచ్చితంగా ఉన్నది అసలు మన కారం. చిన్న కారం ఎక్కువ పడుతుంది. చింతపండు ఇట్లా తీసుకోవాలి, చింతపండు కొంచెం నాన పెట్టుకొని ఇట్లా తీసుకోవాలి. అంతే, సూప్ తయారైంది, చేపల సూప్ తయారైపోయింది ఇక. రెండు చెంబుల వాటర్ అయితే చేపలు ఈత కొట్టాలన్నా అమ్మ, అంటే కొంచెం మసలాలి కదా, ఆ మసిలి చారంతా దగ్గరకు అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే సూప్ కదా అలా. పసుపు దొడ్డు వేసి కడిగినాయి. ఓకే ఓకే. పసుపును దొడ్డు పేసి ఫస్ట్ వాటిని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ క్లీన్ చేసింది కాబట్టి ఇప్పుడు నార్మల్గా వాటర్ తోటి వాష్ చేసేస్తుంది. మంచిగా క్లీన్ అయిపోయింది, చందమామ లెక్క మెరుతానే. సో రెడీ. సో ఇప్పుడేనా అమ్మాయి వేయడం మసాలాలు కూడా ఆ పులుసు మసలేదాకా ఆగాలి, అది కొంచెం పులుసు మసిలినాక ఇవి అందులో అయితే సరిపోతుంది, ఇవి కూడా మసులుతాయి. పులుసు మసులుతుంది. ఒకదాని ఒకటి అన్న ఒకసారి వేద్దామా, అన్న ఒకసారి ఇద్దే మీద పడుతుందేమో. చూడండి, ఒకటి మెల్లమెల్ల వేసుకోవాలి, అన్న ఒకసారి వేసుకున్నాం అనుకో అది మీద పడుతుంది. చాలా మీద పడుతుందంటే ఇంకా కాలిపోయినట్టే. అన్ని మునిగిపోతున్నాయి చావడాలి. దగ్గర చూపిస్తాను ఎట్లా మునుగుతున్నాయి చూడండి ఒకసారి. కొన్ని బయటనే వచ్చినాయి, అంటే చారు కొంచెం మసిలినాక అవి దగ్గర పడతాయి కావచ్చు కదమ్మా, అప్పుడు మునుగుతాయి కావచ్చు మొత్తం. చూస్తున్నారు కదా చేపల పులుసు ఎలా తయారు చేయాలో. ఇప్పటికి కొంతమందికి ఐడియా వచ్చేసినట్టుంది, అంటే రాని వాళ్ళకు. వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ కాలేజ్ తెలిసే ఉంటుంది ఎలా తయారు చేయాలి అనేది. రాని వాళ్ళంటే కొంచెం చూసుకొని చేయొచ్చు. కొంచెం ఉడికినాక చూడండి అవి మెల్లమెల్లగా మునిగిపోయినాయి. ఈలోపు మనం మసాలాలు తయారు చేసుకుందాం. మంచిగా దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీలో పట్టకుండా డైరెక్ట్గా రోకలోనే దంచాలి, మంచి టేస్ట్ ఉంటుంది. చూడరు ఇప్పుడు ఏమేమి మసాలాలన్నీ, కొన్ని మసాలాలు అనేటివి వేపుకోవాలి. ఒక గిన్నెలో మనం వేపుకుంటే సరే చూడండి. ఇంకా
సాజీరా సాజీరా ఎత్తరా మెల్ల. ఓకే, లవంగాలు, ఇవి చూడండి చిటపట చిటపట అంటున్నాయి. కొంచెం చల్లారాలి కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఓమ కొంచెం తీసుకోవాలి. ఓమ ఉంటే స్మెల్ రాదు కదమ్మా. రాదు, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాం. ఒక పాట పాడవా? ఏదైనా పాట పాడే. చిన్నప్పుడు మీరు వాడుకున్న పాటలు ఉంటాయి కదా. ఎందుకే ఒక వంటనేనా అమ్మ? పాట పాడితే ఏమవుతుంది? తెలుగు పాటలు రావా అమ్మ? పాడొకసారి. హిందీ పాట ఏం వచ్చే నీకు? తెలుగే చక్కగా రాదు. ఇక్కడ ఉన్నది ఎవరు? లచ్చవ్వ. ఇక్కడ ఉన్నది ఎవరు? లచ్చవ్వ. మరి ఇంకే అప్పుడే చేసేది వస్తానే. బాగా పని చేయించుకుంటున్నా. ఏది ధనియాల దంచుడే. మధ్యలో టేస్ట్ చేసుకుంటుండాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. మళ్ళీ ఒకసారి చూస్తాను. అది నువ్వే చూస్తున్నావు, నేనేడ చూసిన. అవే ఎప్పుడు ఎత్తావు? గట్టిగా అయిపోయింది. కొంచెం లూజ్ చేసేద్దాం. అక్కడ చిక్కగా అయిపోయింది కర్రీ. ఆఖరికి రోలు కూడా కడిగి పోయాలమ్మా. కొంచెం అంతా అందులో మిగిలిపోయింది కదా, అందుకే రోకలు కూడా కడిగాలనే పోసింది. ఫైనల్గా కర్రీ మొత్తం తయారైపోయింది. ఇంకా ప్లేట్లు వేసుకో తినడే ఇక. విరిగిపోతుంది. ఓకే, ఎట్లుంది మా? బాగుందా? సెట్ అయిందా? ముక్క తినుమా. వేడి వేడి ఉంది. వేడిగా ఉందా?